హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు నేను గోవాలోని ఇక్కడ కొంచెం ఫేమస్ వ్యూ పాయింట్ దూద్ పనో వ్యూ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో చాలా ఎండగా ఉంది కాబట్టి వెళ్ళడం చాలా కష్టమైంది. మా బాబు వెళ్ళగానే లెమన్ జ్యూస్ తాగుతానని చెప్పి గోల్ చేయగానే సో నేను కొంచెం వాడికి లెమన్ జ్యూస్ పట్టించి తర్వాత వాడిని ఎంత క్యాప్ పెట్టుకోమన్నా పెట్టుకోలేదు. సో వాడంతట వాడే నడుస్తాడంట. సో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళే లోపు అక్కడ కొంచెం షాపింగ్ చేద్దామనిలా చూస్తూ ఉన్నాను. బట్ నాకు అక్కడ ఏం పెద్దగా నచ్చలేదు. సో అలా వ్యూ పాయింట్కి నడుస్తూ ఉన్నాము. సో ఏముందిలే అని చెప్పి నేను అంత పెద్దగా పట్టించుకోలేదు. బికాస్ బీచ్ అండ్ దెన్ బ్రిడ్జ్ అంతే అనుకున్నాను. సో షాప్స్ అయితే చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. నేను ఒకటి తీసుకున్నాను. వాళ్ళు 500 చెప్తే బార్గెన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. 500కే తీసుకున్నాను. మేము వెళ్ళే టైంకి ఇంకా చాలా షాప్స్ ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. సో అలా జస్ట్ షాపింగ్ చూసుకుంటూనే నేను వెళ్ళాను. బట్ అక్కడ ఏం పెద్దగా లేవు. ఈ ఫ్రాక్ నాకు నచ్చింది ఎందుకో, బట్ కానీ అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు. అన్బ్రాండెడ్కి అంత ఎక్కువ పెట్టడం ఎందుకని నేను తీసుకోలేదు అది. ఈ హ్యాట్స్ కూడా చూశాను. నేను ఒక హ్యాట్ తీసుకున్నాను, క్యూట్గా ఉంది అది. సో నెక్స్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ లాంటివి చూశాను. బట్ ఐ రియల్లీ డింట్ లైక్ దెమ్. నాకు బాగా అనిపించాయి, అందుకనే నేను తీసుకోలేదు. ఇవన్నీ కూడా షెల్స్తో చేశారు. ఈ హ్యాండ్ బ్యాగ్ నేను తీసుకున్నాను మా చెల్లికని. సో ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. నేను ఫస్ట్ చూపించింది తీసుకున్నాను. అండ్ ఇది కూడా తీసుకున్నాను క్యూట్గా ఉందని, మా బాబు ఫూట్ లాగా ఉందని. ఇది తీసుకున్నాను. సో ఇది కూడా తీసుకున్నాను, బాటిల్స్ ఉంటుందని. ఇంట్లో పెట్టాక నేను ఆ పిక్ షేర్ చేస్తాను. మా బాబు అయితే ఫుల్ హడావిడి చేసేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చేపలు కనిపించట్లేదంట, చేప కనిపించాలంట, అందుకని. సో చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.